అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా చేయూత కొత్త పథకం ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ 4016 రూపాయల చేయూత పథకంతో పాటు 6000 రూపాయల కొత్త దివ్యాంగులకి సంబంధించిన పెన్షన్, అలాగే తాజాగా దరఖాస్తు చేసుకొని కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు లబ్ధిదారులకి బదిలీ చేయబోతుంది, ఎప్పుడు మీకు అందనున్నాయి అనే సమాచారాలు కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, వీడియోలని లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ తోటి వాళ్ళకు కూడా తెలియజేయండి. అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇచ్చిన 2016 రూపాయలకి బదులుగా 4000 రూపాయల ఆసరా చేయూత పథకం అనే పథకంతో 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటు 4016 పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా 15 నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ పథకాలకి సంబంధించిన అప్డేట్ లేదు. సో దీనిపై తాజాగా అసెంబ్లీలలో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఇందులో నుంచి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ పెన్షన్లకి సంబంధించి సునీత గారు తాజాగా మంత్రి సీతక్క గారిని పెన్షన్ల విషయానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన విషయాలు ఏంటివి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇటు హరీష్ రావు గారు కూడా మందలించడం జరిగింది. మరి మేనిఫెస్టోలో 4016 అని చెప్పేసి చెప్పారు, అలాగే 6000 రూపాయలని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఊసే లేదు. మరి ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి అడిగిన నేపథ్యంలో సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల గ్యారంటీని రద్దు చేస్తున్నామని కానీ, పథకాన్ని ఉంచామని కానీ అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజులలో 4016 రూపాయల చేయూత పథకాన్ని, 6000 రూపాయల దివ్యాంగుల పథకాన్ని ప్రారంభిస్తామని, ఇప్పటికే కొత్త పెన్షన్ల విషయంలో కూడా 60,000 కొత్త పెన్షన్లను కూడా సుమారుగా మంజూరు చేసినట్లుగా మంత్రి సీతక్క గారు వెల్లడించారు. అయితే వాస్తవమైన విషయాల గురించి, మనం లోతైన అంశాల గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఆసరా పెన్షన్లకి కావాల్సింది 25,000 కోట్ల రూపాయల నిధులు సుమారుగా. కానీ ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలనే కేటాయించింది. గతంలో ఎంత కేటాయించారో ఇప్పుడు కూడా అంతే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుని పరిశీలించుకుంటే ఇప్పట్లో ఆసరా పెన్షన్ల పెంపు కానీ, కొత్త పెన్షన్ల మంజూరు కానీ ఉండకపోవచ్చు అనేది నిపుణులు సూచనలు చేస్తున్నారు. సో ఎందుకు అంటే నిధుల కేటాయింపు జరగలేదు. ఇక ఇప్పుడు కొత్త పెన్షన్లు 4016లో 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, వీటిని బహుశా దసరా పండగలో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేయొచ్చు అనేది తెలుస్తుంది. మళ్ళీ కొత్త దరఖాస్తులు తీసుకోవడం, అలాగే ఏమైనా తప్పులు దొర్లిన వాళ్ళకి సంబంధించి సవరించుకునే అవకాశాలు కల్పించడం లాంటివి చేసి సంక్రాంతికి 2026 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా నిపుణులు సూచనలు అయితే చేస్తున్నారు. మరి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఏంటివి అని ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఉగాది కల్లా 100% పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో కొన్ని గ్రామాలలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరికల్లా పెన్షన్లను అధికారులు పంపిణీ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.